ఏంటండి ఇది? మీ కంట్లో నుండి కన్నీటి బొట్లు రాలడమేంటి? ఏమైందండి? నాకు గాని ఈ కుటుంబానికి గాని ఏదైనా సమస్య వచ్చినా నువ్వున్నావన్న ధైర్యం, ఏమీ కాదన్న ధీమా ఉండేది. కాని నువ్వు ఎప్పుడు పూజలు దీక్షలు అని ప్రాణత్యాగం చేసుకుంటావేమోనన్న భయంతో కన్నీళ్ళొస్తున్నాయి. నూరేళ్లు కలిసుంటానని, ఎప్పుడు నీ చెయ్యి వదలని ప్రమాణం చేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నేను నా ప్రాణానికి చితి పెట్టాల్సొస్తుందేమో అని అందుకే నేనే ముందే వెళ్ళిపోతే ఏమండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? భయం వేస్తుందని చెప్పి నన్ను భయపెడుతున్నారు. ఏంటండి? ఎందుకు ఇలా అయిపోయారు? అఖిల, నీ పూజలో నన్ను భాగం చెయ్యి, నీ దీక్షలో నన్ను పాలు పంచుకొని. నాలో సగభాగమైన నువ్వు లేకపోతే నేను కూడా లేకుండా పోవాలి. అంతే అంతే నేను కూడా కోరుకునేది. మెళ్ళో తాళిబొట్టు పడే ముందు బొట్టేసి చెప్తాడు భర్త, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి. ఈ నైతిక విలువలతో కూడిన ధర్మాల్ని పాటిస్తూ ప్రాణానికి ప్రాణంగా ఉంటానని ప్రమాణం చేయగానే పుట్టింటి వాళ్ళని వదిలే మెట్టినింటికొచ్చేస్తుంది ఇల్లాలు. కష్టంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ ఎప్పుడూ భర్త తోడుండాలని కోరుకుంటుంది. కానీ ఒక్కసారి మాత్రం తోడు రావాలనుకోదండి. అదే తను సుమంగళిగా వెళ్ళిపోయేటప్పుడు. అఖిల, మిమ్మల్ని జీవితాంతం కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలని నాకు ఉందండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.